హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీలో మెయిన్గా చూడాల్సినవి ఏమేమి ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమేమి చూడాలి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీరు చూస్తే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, ఫుల్ సాటిస్ఫైగా ఫీల్ అవుతారు. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లు కూడా అనిపించదు, మీరే అక్కడికి వెళ్ళి రియల్గా చూస్తున్నట్లు ఫీల్ అవుతారు. రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ నుంచి 100 మీటర్స్ లోపలికి వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ 1940s నుంచి 20s వరకు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా పోస్టర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇలా కొంచెం ముందుకు వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సితారా లగ్జరీ హోటల్, తారా ఎకనామీ హోటల్, సహారా షేర్డ్ అకామిడేషన్ హోటల్ ఉంటాయి. ఇదంతా ఓన్ వెహికల్స్ తో వచ్చేవాళ్ళు వెహికల్స్ పార్కింగ్ చేసే ప్లేస్. ఇక్కడ చూడండి, ఇది 1940 నుంచి 1950 వరకు ఇక్కడ షూటింగ్ అయ్యే మూవీ పోస్టర్స్ అన్నీ ఉన్నాయి. ఇదే రామోజీ ఫిల్మ్ సిటీ టికెట్ కౌంటర్. ఇప్పుడు మనం టికెట్ తీసుకోవడానికి లోపలికి వెళ్దాం. ఇందులోకి అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. గుర్తుపెట్టుకోండి, మీరు తెలియక అవుట్ సైడ్ ఫుడ్ తెచ్చినా సరే అది బయటే తీసేస్తారు. సో అవుట్ సైడ్ ఫుడ్ తీసుకురావద్దు. రామోజీ ఫిల్మ్ సిటీ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 to నైట్ 9 వరకు ఉంటుంది. మార్నింగ్ త్వరగా స్టార్ట్ అయ్యి 9 అయ్యేసరికి వచ్చేస్తే మళ్ళీ నైట్ 9 వరకు లోపల ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ 2 టైప్స్ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. నార్మల్ టికెట్ కౌంటర్, ప్రీమియం టికెట్ కౌంటర్. నార్మల్ టికెట్ కాస్ట్ విత్ జిఎస్టీ 1711 ఉంటుంది. కిడ్స్కి అయితే 1311 ఉంటుంది. ఇప్పుడు మనం టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ తీసుకున్నప్పుడు ఇలా రెడ్ కలర్ స్టిక్కర్స్ ఇస్తారు. ఇవి మన డ్రెస్ కి పెట్టుకోవాలి. ఇదే మనం టికెట్ తీసుకున్నట్లు ప్రూఫ్. ఒకవేళ మనం ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుంటే ఇక్కడ టికెట్స్ చూపిస్తే ఇలా రెడ్ కలర్ స్టిక్కర్స్ ఇస్తారు. ఇప్పుడు మనం టికెట్స్ తీసుకుని ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్దాం. రామోజీ ఫిల్మ్ సిటీ నార్మల్ టికెట్ కౌంటర్ టైమింగ్స్ మార్నింగ్ 9 to ఆఫ్టర్నూన్ 2 వరకు ఓపెన్ లో ఉంటుంది. ప్రీమియం టికెట్ కౌంటర్ మార్నింగ్ 9 to 11 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఎంట్రన్స్ లోనే రామోజీ ఫిల్మ్ సిటీ అని ఇలా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఫొటోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఈ రోజు మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీ ఫుల్ రష్ గా ఉంది. మనం టికెట్స్ చెక్ చేయించుకుని లోపలికి వెళ్ళిన తర్వాత లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బస్సెస్ అయితే ఉంటాయి. ఆ బస్సెస్ కి మనం ఎటువంటి ఛార్జ్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. వెల్కమ్ టు రామోజీ ఫిల్మ్ సిటీ. ఇప్పుడు మనం టికెట్స్ చెక్ చేయించుకుని లోపలికి అయితే వచ్చేసాం. లోపలికి రాగానే వీల్ చైర్ యాక్సెస్ ప్రైవేట్ ట్రావెల్ బస్ బోర్డింగ్ పాయింట్ అని ఒక బోర్డు కనిపిస్తుంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళు, నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ముందుకు వెళ్లి మన బస్ ఎక్కుదాం. ప్రీమియం టికెట్ కాస్ట్ విత్ జిఎస్టీ 3500 ఉంటుంది. కిడ్స్ కి అయితే 3100 ఉంటుంది. ప్రీమియం టికెట్ కి నార్మల్ టికెట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ప్రీమియం టికెట్ వాళ్ళని ఏసీ బస్సులో తీసుకువెళ్తారు. నార్మల్ టికెట్ వాళ్ళని ఇలా జనరల్ బస్సులో తీసుకువెళ్తారు. అండ్ ప్రీమియం టికెట్ వాళ్ళకి బఫెట్ లంచ్, వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం బస్ లోపలికైతే వచ్చేసాం. బస్ ఫుల్ అవ్వగానే స్టార్ట్ అవుతుంది. ఫిల్మ్ సిటీ లోపలికి ఎంటర్ అవుతుంటే స్టార్టింగ్ అట్రాక్షన్లో మనకి రామోజీ ఫిల్మ్ సిటీ నేమ్ కనిపిస్తుంది. ఈ చుట్టూ ఉండే గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం ఫిల్మ్ సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. చుట్టూ కలర్ఫుల్ పెయింటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇలా లోపలికి వెళ్తుంటే మనం ఒక కొత్త ప్రపంచం లోపలికి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉండే ఎవ్రీ ప్లేస్లో కూడా ఏదో ఒక మూవీ షూటింగ్ అయిన ప్లేసే. ఈ ఫిల్మ్ సిటీ లోపల డిఫరెంట్ లాంగ్వేజెస్కి సంబంధించి మూవీ షూటింగ్, సీరియల్ షూటింగ్స్ జరిగాయి. ఇప్పుడు మనం రామోజీ మూవీ మ్యాజిక్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ దిగి ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. రామోజీ మూవీ మ్యాజిక్ లో ఉండే ప్లేసెస్ అన్ని ఇక్కడ బోర్డులో పెట్టారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మూవీ మ్యాజిక్ అని పెట్టి చుట్టూ వాటర్ ఫౌంటైన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే సూపర్ గా వస్తున్నాయి. ఇది మూవీ మ్యాజిక్ రూట్ మ్యాప్. మూవీ మ్యాజిక్ లో ఉండే ప్లేసెస్, షాపింగ్, రెస్ట్ రూమ్స్, బేబీ ఫీడింగ్ రూమ్స్, వీల్ చైర్ యాక్సెస్ ఇవన్నీ ఎక్కడున్నాయి అనేది క్లియర్ గా ఈ మ్యాప్ లో చూసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఉండే ప్లేస్ రామోజీ మూవీ మ్యాజిక్. మూవీ మ్యాజిక్ లోపలికి ఎంట్రన్స్ ఇదే. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్తుంటే ఇక్కడ చూడండి పెయింటింగ్స్ కానీ అండ్ డిజైన్, ఆర్కిటెక్చర్ మొత్తం చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లోపలికి రాగానే మొత్తం కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. ఈ స్టాచ్యూ అఫీషియల్ నేమ్ లిబర్టీ ఎన్లైటింగ్ ద వరల్డ్. రామోజీ మూవీ మ్యాజిక్ మొత్తం కలర్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రామోజీ మూవీ మ్యాజిక్ లో వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ అయిన ఫిల్మీ దునియా స్పేస్ యాత్ర ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫిల్మీ దునియాకి వెళ్తుంటే మధ్యలో ఇలా ఓల్డ్ కార్స్ అయితే కనిపిస్తాయి. ఇదే ఫిల్మీ దునియా. ఇప్పుడు మనం ఫిల్మీ దునియా లోపలికి అయితే వెళ్దాం. ఫిల్మీ దునియాలో వెయిటింగ్ టైం వచ్చేసి మాక్సిమం 30 minutes ఉంటుంది. లోపల చూస్తున్నారు కదా, ఫుల్ రష్ గా ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే వెయిటింగ్ మాత్రం కామన్. ఎందుకంటే ఎవ్రీ ప్లేస్లో కూడా రష్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ ఫిల్మీ దునియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. ఈ 10 to 15 మినిట్స్ కూడా ఒక వరల్డ్ అంతా ట్రావెల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. లోపల మొత్తం ట్రావెల్ చేస్తూ చూడడానికి ఇలా కార్ టైప్స్ లో వెహికల్స్ ఉంటాయి. ఈ వెహికల్స్ లో మాక్సిమం 12 మెంబర్స్ వరకు ఉంటారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఒక ప్లేస్ లోకి ఎంటర్ అవ్వగానే ఆ ప్లేస్ లో లైట్స్ ఆన్ అవుతాయి. అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఆ ప్లేస్ లో లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఇప్పుడు మనం కూడా వరల్డ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఫిల్మీ దునియా లోపలికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. अर्जुन के साथ सफर करते हैं फिल्मी दुनिया का। Siya may kasay.
ఇక్కడతో మనకి ఫిల్మీ దునియా మొత్తం చూడడం కంప్లీట్ అయింది. మొత్తం ఫిల్మీ దునియా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ గా ఉంది. నెక్స్ట్ మనం స్పేస్ యాత్రకి వెళ్దాం. ఇదే స్పేస్ యాత్ర. ఈ స్పేస్ యాత్ర ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో విర్చువల్ SCIFI అడ్వెంచర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి లోపలికైతే వెళ్దాం. ఇక్కడ కూడా చూడండి ఫుల్ రష్ గా ఉంది. స్పేస్ యాత్ర మాక్సిమం వెయిటింగ్ టైం 15 minutes. మీరు ఎప్పుడైనా స్పేస్ యాత్ర ఎక్స్పీరియన్స్ చేశారా? ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్లో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం లోపలికైతే వచ్చేసాం. లోపలికి రాగానే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇందులో ఉండే అడ్వెంచర్స్ అన్ని చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఇప్పుడు మన స్పేస్ యాత్రని ఎంజాయ్ చేద్దాం. స్పేస్ యాత్ర మొత్తం చూడడం కంప్లీట్ అయింది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ చాలా థ్రిల్లింగ్ గా కూడా అనిపించింది. స్పేస్ యాత్ర నుంచి బయటికి రాగానే వేరే స్పేస్ నుంచి బయటకు వచ్చినట్లు అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి మ్యాజిక్ షో జరుగుతుంది. మ్యాజిక్ షోస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ స్టంట్ షో. ఈ షోకి వెళ్లే రూట్ లో ఓల్డ్ కార్స్ కనిపిస్తాయి. ఇదే ద వైల్డ్ వెస్ట్ స్టంట్ షో. ఇక్కడికి ప్రెగ్నెంట్ లేడీస్ బిలో 3 years కిడ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు వెళ్ళకపోతే మంచిది. ఈ స్టంట్ షో మొత్తం చాలా థ్రిల్లింగ్ గా అండ్ ఫన్నీగా ఉంటుంది. స్టంట్ షో మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, అందుకే ఎలా ఉంటుందో అని చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మాతో పాటు మీరు కూడా ఈ స్టంట్ షోని ఎంజాయ్ చేయండి. ఇక్కడతో మనకి స్టంట్ షో మొత్తం చూడడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఫిలిం సిటీ టూర్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఫిలిం సిటీ టూర్లో మనం చూడాల్సిన ప్లేసెస్ భాగవతం సెట్, బాహుబలి సెట్, రామోజీ అడ్వెంచర్స్, యూరోపియన్ స్ట్రీట్, హవా మహల్, అస్కర్ గార్డెన్, యురేకా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మధ్యలో మనకి చాలా షూటింగ్ స్పాట్స్ అయితే కనిపిస్తాయి. ఇదే ఫిలిం సిటీ టూర్ కి ఎంట్రన్స్ మొత్తం చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వెదర్ చాలా కూల్ గా ఉండడం వల్ల ఫొటోస్ కూడా చాలా సూపర్ గా వస్తున్నాయి. అందరూ పిక్స్ తీసుకుంటున్నారు. ఇది లైవ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ స్టేజ్. ఇక్కడ ఫెస్టివల్స్ టైంలో లైవ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి. ఇక్కడ చూడండి ఏసీ ఎయిర్ పొగలుగా వస్తుంది. మొత్తం కూడా చాలా చల్లగా ఉంది. ఈ ప్లేస్ నేమ్ యురేకా. ఈ ప్లేస్ లో మనకి చూడాల్సినవి చాలా ఉంటాయి. బట్ ఇక్కడ ఉండేవన్నీ స్టార్టింగ్ లోనే చూస్తే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ లాస్ట్ కి ఇక్కడికే వస్తాం. సో లాస్ట్ లో ఇక్కడ ఉండేవన్నీ చూస్తే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం యురేకా దగ్గర ఉన్నాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ భాగవతం సెట్. భాగవతం సెట్ కి ఈ బస్సులోనే వెళ్ళాలి. మనం యురేకా నుంచి భాగవతం సెట్ కి బస్సులో వెళ్లే రూట్ లో చాలా మూవీ షూటింగ్ స్పాట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు మూవీ షూటింగ్ స్పాట్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి. Good afternoon, everyone. Welcome to the world's largest film studio complex, Ramosi Film City. My name is Maheshwari. Today I'm your tour guide up to Bhagavatam set. Now we are in Eureka. Eureka is the starting and ending point of our tour. See your right side. The blue color Radhazim place is called Pandustan, mainly for children attraction. Rain dance, Ramosi movie magic. In Ramosi movie magic, Space Yatra, Filmi Delhi Mughal Garden. Local nunchi Mysore Brindavan Garden laga, Glow Garden. Take pictures with your family. Telugu July Omadu song short here.
In Hindi, Dirty Picture, Ooh La La, Ooh La La song also shot from there. Your right side, సిటీలోనే పెద్ద ఫౌంటైన్, ఏన్షియన్ ఫౌంటైన్ విత్ గ్రీక్ ఆర్కిటెక్చర్. ఖడ్గం మూవీలో గోవింద గోవింద సాంగ్ ఇక్కడే షూట్ చేశారు. ఇన్ హిందీ ఆల్ ద బెస్ట్ అండ్ సండే మూవీ షాట్ హియర్. MD Umbrella Ship. Moved for award functions and corporate events. సన్నా సత్యమూర్తి మూవీలో పల్లవీస్ ఎంగేజ్మెంట్ సీన్ అనేది ఇక్కడే షూట్ చేశారు. ఇన్ దిల్వాలే షారుఖ్ ఖాన్ క్లైమాక్స్ ఫైటింగ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రాజస్థానీ థీమ్. మనం హవా మహల్ నుంచి 60 to 70% రామోజీ ఫిల్మ్ సిటీని కవర్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ సుస్వాగతం మూవీలో ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి సాంగ్ అక్కడే షూట్ చేశారు. This round garden is called Charishma Garden according to the heroines. Maya Lok, the new attraction of Ramosi Film City. Here you can see mini sets of Pushpa, Salar, Shivaji and Bahubali, and also they explain how movie sets are made. And this red wall is called Japanese Garden, the most beautiful garden in Ramosi Film City. Heroes one side, heroines front side, comedians like that. In movies, they show hero in Mumbai, heroine in Hyderabad, but whole movie shot in one house. హీరో హీరోయిన్ వేరే వేరే ప్లేసుల్లో ఉన్నట్టు చూపిస్తారు కానీ హోల్ మూవీ ఒక హౌస్ లోనే షాట్ చేస్తారు. ఫస్ట్ హౌస్ ఇన్ రెబల్ ప్రభాస్ హౌస్, సెకండ్ హౌస్ ఇన్ దిల్వాలే కాజోల్స్ హౌస్, థర్డ్ హౌస్ తెలుగు సినిమా అత్తారింటికి దారేది సునందాస్ హౌస్. గంగూబాయ్ అండ్ ఆల్సో ఇన్ దబాంగ్ మూవీ. శ్రీమంతుడు మూవీలో శృతి హాసన్ హాస్టల్ సీన్ అనేది మీ రైట్ సైడ్ ఉన్న గ్రీన్ బిల్డింగ్ లోనే షూట్ చేశారు. Your left side, if we paint white, this is Gurudwar, gold paint, golden temple. White paint este Gurudwar, gold paint este golden temple. And Fatehpur Sikri Buland Darwaza, your left side. Triple R and Chava fight scene shot here. This white building. And this is NTR's garage in Janata Garage. Taj Mahal, Agra Taj Mahal. In front of you, right and left side buildings. These are North City shopping complexes. 365 days are in lockdown, only opening shooting times. Time 3 helicopters can land here. Your right side, ladies central jail, but ladies went inside, they don't want come outside. Any guesses? Inside beauty parlor. Please keep your children and belongings safe. We are entering into Mumbai's Chor Bazaar. Bade Miyan Chote Miyan movie shot here. In Pushpa, the title song Pushpa, 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 Pushpa shot here only. Instead of Pearl Gandhi statue, Gandhi Nagar, Nehru statue, Nehru Nagar. And these sets are mostly used as market sets and shopping complexes in movies. Gabbar Singh Antakshari scene and also in Singham Returns Goa police station. These houses are called Manduva houses, mostly used as village sets in movies. ఈ రోడ్డు పైన రెడ్ శాండ్ ఆర్ రెడ్ పెయింట్ అనేది వేసి విలేజ్ సెట్స్ గా మూవీస్ లో చూపిస్తారు. ఇన్ దిల్వాలే షారుఖ్ ఖాన్స్ గ్యారేజ్, యువర్ లెఫ్ట్ సైడ్. In Chandramukhi, dance master Gurushekar's house, Yellow House. In Chennai Express, Meenamma's village, and also in Mahanati, Savitri's village. From outside, it looked like most beautiful houses, but inside nothing there, only forest, only sets made with plaster of Paris. బయట నుంచి చాలా అందమైన ఇళ్ళలా కనిపిస్తాయి కానీ లోపల ఏముందో ఓన్లీ సెట్స్ మాత్రమే. The climax, war scenes and Kattappa kill Bahubali, hold the scene shot from there, your left side. And mostly used as bombless scenes and quarry scenes in movies.
shooting floors. Your left side railway station, one side village railway station and another side town railway station. You can see in Kadgam, Chennai Express. Without any doing plan, we are entering into Central Jail. And this is Jawan movie set, Terena Mental Hospital. In Drishyam movie, dead body hiding scene shot here. You see Nene Raju, Nene Mantri, Jati Ratnalu, and also DJ Tillu. In Pushpa, Pushpa sir and Sikawal sir controversy scenes. Most of the forest scenes in Pushpa movie shot here only. Point Bhagavatam set. Your right side Matka movie set. Called BSF. In Ramosi Film City, 10 big shooting floors available in AC and non-AC. According to the director's script and choice, they create movie sets inside the building. After shooting completed, they disassemble. Director movie script అనుగుణంగా బిల్డింగ్ లోపల మూవీ సెట్స్ అనేవి క్రియేట్ చేసి షూటింగ్ అయిపోయాక తీసేస్తారు. పుష్ప మూవీలో ఊ అంటావా మామ సాంగ్స్ చేసి ఈ బిల్డింగ్ లోనే క్రియేట్ చేశారు. అండ్ in Bahubali, the waterfalls are created inside that building. Your right side. Completion of Bhagavatam. You have to go in another red bus to visit Bahubali set. In between, water, washrooms and baby feeding rooms are. ఇప్పుడు మనం భాగవతం సెట్ దగ్గరికి అయితే వచ్చాం. భాగవతం సెట్ చూడడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ బాహుబలి సెట్ కి వెళ్తాం. బాహుబలి సెట్ కి వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు ఏ బస్సులో అయితే వచ్చామో అదే బస్సులో వెళ్ళాలని ఏం లేదు. మనం భాగవతం సెట్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఏ బస్ కనిపిస్తే ఆ బస్సులో బాహుబలి సెట్ కి వెళ్ళిపోవచ్చు. భాగవతానికి సంబంధించిన సీరియల్స్ ఆర్ మూవీస్ షూటింగ్ ఇందులోనే చేస్తారు. ఇదే భాగవతం సెట్ కి ఎంట్రన్స్. భాగవతం సెట్ లోపలికి వెళ్తుంటే సైడ్ గోడల పైన చూడండి, భాగవతంలో ఇంపార్టెంట్ రోల్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ అర్జునుడు, ధర్మరాజు, భీష్ముడు, భీముడు, రాముడు, కృష్ణుడు ఇలా కౌరవుల్లో పాండవుల్లో ఇంపార్టెంట్ రోల్స్ వాళ్ళ స్టాచ్యూస్ ఉన్నాయి. భాగవతం సెట్ లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ మొత్తం చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గోడల పైన ఉండే డిజైన్స్ కానీ, లోపల ఉండే స్తంభాలు వాటిపైన డిజైన్స్, విగ్రహాలు కానీ చుట్టూ కలర్ఫుల్ లైటింగ్స్ తో రియల్ గా ఉన్నట్లే ఉన్నాయి. ఇదంతా ఒక సెట్ లానే అనిపించట్లేదు, మొత్తం కూడా రియల్ ప్లేస్ లా అనిపిస్తుంది. మేం భాగవతం సెట్ చూడడం ఫస్ట్ టైం, అందుకే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాం. ఎదురుగా చూడండి కృష్ణుడి యొక్క ఐడల్ కూడా ఉంది, కుర్చీలో కూర్చున్నట్లు. ఒక్క కృష్ణుడి ఐడలే కాకుండా చుట్టూ చాలా మంది ఐడల్స్ ఉన్నాయి. ఇవన్నీ రియల్ గా తలలు అటు ఇటు ఊపుతున్నట్టు సెటప్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే ఈ సెట్ మొత్తం చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ స్తంభాల పైన ఉండే డిజైన్స్ అండ్ ఐడల్స్ అయితే చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి. లోపలంతా కూడా కలర్ఫుల్ లైటింగ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడతో భాగవతం సెట్ మొత్తం చూడడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం బాహుబలి సెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. భాగవతం సెట్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే బస్ బోర్డింగ్ పాయింట్ కనిపిస్తుంది. ఈ బస్ లోనే ఇప్పుడు మనం బాహుబలి సెట్ మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. బాహుబలి సెట్ అంతా కూడా లోపల చాలా బాగుంటుంది. బాహుబలి సెట్ లో మూవీలో ఏమేమైతే యూజ్ చేశారో అన్ని కూడా ఉంటాయి. ఇప్పుడు మనం బాహుబలి సెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి రాగానే గోడల పైన బాహుబలి మూవీలో ఉండే మెయిన్ సీన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఫొటోస్ లా పెట్టారు. ఇవన్నీ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మనం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఒక డిజైన్ ఓవర్ వ్యూ గా కనిపిస్తుంది. అందరూ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు ఈ డిజైన్ మొత్తాన్ని చూసి మాహిష్మతి సామ్రాజ్యం ఇలా ఉంటుందా అని అనుకుంటూ చూసి లోపలికి వెళ్తున్నారు. దీనికి ఆపోజిట్ లో పెద్ద పెద్ద డోర్లు ఉన్నాయి. ఇటువంటి డోర్లు లోపల కూడా చాలా ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్తుంటే పెద్ద గంట కనిపిస్తుంది. ఈ గంటను మూవీలో యూజ్ చేశారు. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి పెద్ద ద్వారం కనిపిస్తుంది. ఈ ద్వారం దాటిన తర్వాతనే మనం మాహిష్మతి సామ్రాజ్యం లోపలికి ఎంటర్ అవుతాం. ఈ మాహిష్మతి సామ్రాజ్యం లోపలికి ఎంటర్ అవుతుంటే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎప్పటి నుంచో ఈ మాహిష్మతి సామ్రాజ్యం చూడాలనుకుంటున్నాం, అలాగే మీకు కూడా చూపించాలనుకున్నాం. ఫైనల్లీ ఇప్పుడు మాతో పాటు మీరు కూడా చూస్తున్నారు. లోపలికి ఎంటర్ అవ్వగానే పెద్ద పెద్ద ఏనుగుల సెటప్ కనిపిస్తుంది.
ఈ ఏనుగులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. తొండం దంతాలు అన్ని కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే డోల్ కనిపిస్తుంది. ఇవి నిజమైన డోళ్లు కాదు, మూవీ కోసం యూస్ చేసిన సెటప్ లాంటి డోల్స్. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ వాటర్ లో ఉండేటట్లు మొసళ్ళు పెట్టారు. ఈ మాహిష్మతి సామ్రాజ్యం టోటల్ వ్యూ అయితే చూడండి, చాలా సూపర్ గా ఉంది. ఇక్కడ ఉండేవన్నీ సెటప్ చేసి పెట్టినవే, బట్ మనకి రియల్ గా చూస్తున్నట్లు అనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే వాటర్ లో శివలింగం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ శివలింగం పైన నిత్యాభిషేకంలో వాటర్ పడుతూనే ఉంటాయి. ఇక్కడ చూడండి ఒక శివలింగం కనిపిస్తుంది. ఈ శివలింగాన్నే ప్రభాస్ గారు ఒక సాంగ్ లో ఎత్తుతారు. ఈ గంటను చూసారు కదా, చాలా పెద్దగా ఉంది. దీన్ని కూడా మూవీలో యూజ్ చేశారు. ప్రభాస్ గారు మూవీలో ఒక సాంగ్ లో ఎత్తుకునే శివలింగం ఇదే. దీని చుట్టూ అందరూ ఫుల్ గా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఖాళీ లేదు, అందరూ ఫుల్ గా ఫొటోస్ తీసుకుంటున్నారు. మనం ఫిల్మ్ టూర్ లో ఎక్కడ చూసినా ఇలా ఏసీ ఫ్యాన్స్ ఉంటాయి. ఈ ఫ్యాన్స్ నుంచి ఎయిర్ చాలా చల్లగా వస్తుంది. ఇక్కడ చూడండి మూవీలో యూజ్ చేసే రథం ఉంది. ఈ రథాన్ని ఎంత క్లియర్ గా డిజైన్ చేశారంటే నిజంగా రథం ఉండేటట్లు దానిపైన విగ్రహాలతో క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ రథాన్ని లాగడానికి కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇక్కడ మొత్తం మూవీలో యుద్ధంలో యూజ్ చేసే కత్తులు, బల్లాలు, సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే రమ్య కృష్ణ గారి ఫోటో కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అనుష్క గారి ఫోటో అండ్ దీని పక్కనే కాలకేయుల యొక్క రాజు ఫోటో కూడా కనిపిస్తుంది. దీని పక్కనే కనిపిస్తుంది కదా, ఇది బాహుబలి సినిమాలో బల్లాల దేవుడి యొక్క రథం. ఈ ఫ్యాన్ కనిపిస్తుంది కదా, ఈ ఫ్యాన్ ను శత్రువులకు తగిలించి చంపడానికి యూజ్ చేస్తారు. బట్ మూవీలో కాదు, ఈ ఫ్యాన్ రెక్కలన్నీ కూడా ప్లాస్టిక్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఫ్యాన్ రెక్కలు మనకు తగిలినా సరే ఏమీ అవ్వదు. ఇక్కడ నుంచి ఇలా కొంచెం మనం ముందుకు వెళ్తే బిజ్జలదేవ ఫోటో కనిపిస్తుంది. ఇప్పుడు మనం అందరూ ఎంతగానో చూడడానికి వెయిట్ చేస్తున్న సింహాసనం దగ్గరకు వచ్చాం. ఈ సింహాసనం చుట్టూ రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ సింహాసనం పైన కూర్చొని ఫోటో తీసుకోవాలనుకుంటే మాక్సిమం 10 to 15 minutes వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనం వెయిట్ చేసిన టైంలో 1% టైం కూడా సింహాసనం పైన కూర్చొని ఉండం. అంత రష్ గా ఉంది. ఒక సెకండ్ లో ఫోటో తీసుకొని వచ్చేయడమే. ఈ సింహాసనం పైన గర్ల్స్ కానీ జెంట్స్ కానీ ఎవరు కూర్చున్నా సరే మనమే మహారాణి మహారాజులా ఫీల్ అవుతాం. ఈ సింహాసనం చుట్టూ ఉండే డిజైన్, సింహాలు అన్ని కూడా మనకి మూవీలో ఎలా అయితే కనిపిస్తాయో సేమ్ అలానే ఉన్నాయి. ఇక్కడ చూడండి మూవీలో యూజ్ చేసే కొన్ని యుద్ధం ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉండే హెల్మెట్ పెట్టుకుని కత్తులను తిప్పుతూ వాళ్ళే యుద్ధం చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు. ఈ మాహిష్మతి సామ్రాజ్యం యొక్క టోటల్ వ్యూ అయితే చూడండి, సూపర్ గా ఉంది. టోటల్ అంతా కూడా రియల్ గా ఉంది, ఎక్కడ సెటప్ లా అనిపించట్లేదు. ఇది మూవీలో యూజ్ చేసే యుద్ధ గంట. కొంచెం ముందుకు వెళ్తే మూవీలో ఉండే కాళీమాత సీన్ లో ఉండే కాళీమాత విగ్రహం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కాలకేయులతో జరిగిన యుద్ధంలో యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బిజ్జలదేవ ఒక బైనికులర్ లాగా చూస్తారు, అది మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండే మాహిష్మతి సామ్రాజ్యంలో ఏం జరుగుతుందో అనేది చూస్తారు. ఇదైతే నిజం కాదు, ఇది మొత్తం కూడా ఫేక్ బైనికులర్. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మూవీలో కనిపించే 6 గుర్రాలు కనిపిస్తాయి. ఈ 6 గుర్రాలు ఇక్కడున్న మాహిష్మతి సామ్రాజ్యంలో చాలా ఎత్తుగా కనిపిస్తున్నాయి. వీడియోలో చూస్తే మీకు తెలుస్తుందో లేదో కానీ డైరెక్ట్ గా చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. ఇదే ప్లేస్ లో మూవీలో అమరేంద్ర బాహుబలి సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ గుర్రాలను దాటుకుని కొంచెం ముందుకు వస్తే టోటల్ వ్యూ అయితే చూడండి, చాలా సూపర్ గా ఉంది. మనం మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఆల్మోస్ట్ చూడడం కంప్లీట్ అయింది. దీని పక్కనే దున్నపోతులు ఉంటాయి. రానా గారు దున్నపోతుతో యుద్ధం చేసిన సీన్ ఇక్కడే షూట్ చేశారు. మూవీలో ఒకటే దున్నపోతు ఉంటుంది, బట్ టూరిస్టుల కోసం 2-3 దున్నపోతులు పెట్టారు. ఇక్కడితో మనం మాహిష్మతి సామ్రాజ్యం మొత్తం చూడడం కంప్లీట్ అయింది. ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జిట్ అవుతున్నప్పుడు బాహుబలి దర్బార్ రెస్టారెంట్ కనిపిస్తుంది. మనం బాహుబలి సెట్ చూడడం కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అవుతుంది. సో ఇక్కడ ఏమైనా ఫుడ్ తీసుకుని మళ్ళీ మనం ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు లంచ్ టైం వల్ల రెస్టారెంట్ అయితే అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్ గా ఉంది. మనం రెస్టారెంట్ నుంచి బయటికి రాగానే ఇక్కడ చూడండి రానా గారి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. హాఫ్ పార్ట్ వరకు ఉంది, ఒకవైపు కాళ్ళు ఒకవైపు హార్ట్ వరకు ఉంది. మిగతా పార్ట్ గ్రీన్ స్క్రీన్ లో పెట్టి పెద్దదిగా ఉన్నట్లు మూవీలో చూపిస్తారు. ఈ విగ్రహం అయితే చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. ఈ విగ్రహం పక్కనే యుద్ధంలో యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఉంది. దీని నుంచే యుద్ధంలో బాణాలు వేశారు. ఈ ఎక్విప్మెంట్ ని యుద్ధంలో యూజ్ చేస్తే ఒకేసారిగా 100ల్లో బాణాలు వెళ్తాయి. ఇక్కడతో మనకి బాహుబలి సెట్ మాహిష్మతి సామ్రాజ్యం మొత్తం చూడడం కంప్లీట్ అయ్యింది. ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో మీకు ఏ ప్లేస్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం హీరో వరుణ్ తేజ్ గారు నటించిన మట్కా మూవీ సెట్ ను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం.
ఇప్పుడు మనం మట్కా మూవీ సెట్ దగ్గరికి వచ్చాం. ఈ పోస్టర్ లో ఉండే హౌస్ సెట్ లోపల ఉంటుంది. ఈ మూవీ సెట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంట్రన్స్ ఇదే. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాం. ఈ మూవీ సెట్ మొత్తం చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనం మూవీలో ఎలా అయితే చూస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. మేమైతే రామోజీ ఫిలిం సిటీకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇక్కడికి రావడం వల్లనే చాలా మూవీస్ లో చూసిన షూటింగ్ స్పాట్స్ అన్ని చూస్తున్నాం. ఇదంతా చూడండి, కలర్ఫుల్ లైటింగ్స్ తో సూపర్ గా ఉంది. ఒకసారి పైనుంచి కూడా టోటల్ వ్యూ చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనం మూవీలో ఎలా అయితే చూస్తామో సేమ్ అలానే ఉంది. మనం మట్కా మూవీ సెట్ చూడడం కంప్లీట్ అయిన తర్వాత బస్ బోర్డింగ్ పాయింట్ నుంచి బస్ అడ్వెంచర్ పార్క్ ప్లేస్ దగ్గరకు వచ్చాం. అడ్వెంచర్స్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు, ఇష్టం ఉండే వాళ్ళు ఈ ప్లేస్ ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ప్లేస్ లో హై రోప్, జిప్ లైన్, పెయింట్ బాల్, ఆర్చరీ, ఎయిర్ గన్ షూటింగ్, హ్యూమన్ ఫూస్ బాల్ ఇలాంటివి చాలా అడ్వెంచర్స్ అయితే ఉంటాయి. ఇది హై రోప్. ఇక్కడ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అవి చదువుకొని మనకు ఓకే అంటే హై రోప్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ అడ్వెంచర్స్ దగ్గర ఒక ఆఫర్ కూడా ఉంది. మనం ఒక గేమ్ మనీ ఇచ్చి ఆడితే కాంప్లిమెంటరీగా ఇంకొక గేమ్ ఫ్రీగా ఆడొచ్చు. ఈ హై రోప్ అడ్వెంచర్ లో బిగినర్స్ కి అయితే ఒక కలర్, ఇంటర్మీడియట్ వరకు అయితే ఒక కలర్, అడ్వాన్స్ వాళ్ళకైతే ఒక కలర్, ఎక్స్ట్రీమ్ వాళ్ళకైతే ఒక కలర్ ఉంటుంది. ఇవన్నీ గేమ్స్ యొక్క ఎంట్రీ టికెట్ ప్రైసెస్. హై రోప్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఐ లవ్ రామోజీ అని ఉంటుంది. ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. ఇది ఆర్చరీ అండ్ ఎయిర్ గన్ షూటింగ్ ప్లేస్. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ట్రై చేయండి. మనం హై రోప్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇన్ని స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాలి. ఇక్కడతో మనకి ది అడ్వెంచర్ ప్లేస్ చూడడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం యూరోపియన్ స్ట్రీట్ ప్లేస్ కి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం యూరోప్ స్ట్రీట్ కి వచ్చాం. ఈ యూరోప్ స్ట్రీట్ లో ఉండే రోడ్స్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ కూడా యూరోప్ లో ఎలా అయితే ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటాయి. యూరోప్ స్ట్రీట్ లో ఉండే బిల్డింగ్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్, మధ్యలో ఉన్న రోడ్ లో మనం నడుచుకుంటూ వెళ్తుంటే రియల్ గా మనం యూరోప్ లోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ యానిమేషన్ లో ఒక స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ యూరోప్ స్ట్రీట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తుంది. ఇక్కడ పక్కనే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అండ్ విజువల్ షూట్ ఎలా చేస్తారు అనేది లైవ్ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తారు. లైవ్ పర్ఫార్మెన్స్ కి ఇదే ఎంట్రన్స్. ఎవ్రీ 30 minutes కి ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్సెస్ చేస్తారు. ఈ లైవ్ పర్ఫార్మెన్సెస్ లో ఒక మూవీలో ఉండే మోషన్ ఎలా క్యాప్చర్ చేస్తారు, విజువల్ గా ఎలా షూట్ చేస్తారు అనేది చూపిస్తారు. ఈ స్క్రీన్ లో చూడండి, ఇక్కడ ఈయన చేసే మూమెంట్స్ అన్ని స్క్రీన్ పైన సేమ్ అవతార్ చేసినట్టు అవతార్ స్ట్రక్చర్ లో చూపించారు. ఇక్కడ ఈయన ఎలా అయితే మూమెంట్స్ చేస్తున్నారో స్క్రీన్ లో ఉండే అవతార్ కూడా సేమ్ అలానే మూమెంట్ అవుతుంది. మూవీస్ కూడా ఇలానే విజువల్ గా షూట్ చేస్తారు. లైవ్ పర్ఫార్మెన్స్ నుంచి బయటికి రాగానే ఇక్కడ చూడండి, చుట్టూ కెమెరాస్ ఉంటాయి. మనం ఆ కెమెరాకి స్ట్రైట్ గా నిల్చుంటే ఆ కెమెరా మనల్ని క్యాప్చర్ చేసి మనం లండన్ బ్రిడ్జ్ పైన ఉండేటట్లు స్క్రీన్ పై ప్రెజెన్స్ చేస్తారు. సో అందరు ఇక్కడ నిల్చొని స్క్రీన్ పైన వాళ్ళు ఎక్కడున్నారు అనేది చూసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఎగ్జిట్ నుంచి బయటకైతే వెళ్తున్నాం. ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే మళ్ళీ మనం యూరోప్ స్ట్రీట్ లో ఉండే హౌసెస్ దగ్గరికి వస్తాం. ఇక్కడ యూరోప్ కి సంబంధించి షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు డీజే బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా. యూరోప్ స్ట్రీట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ డీజే బాక్సెస్ దగ్గర డాన్స్ చేస్తారు. అండ్ ఇక్కడ పక్కనే టెలిఫోన్ కూడా ఉంది. యూరోప్ స్ట్రీట్ లో ఉండే గ్రీనరీ కానీ, బిల్డింగ్స్ కానీ అన్ని కూడా సేమ్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, బెట్టీస్ కార్ ఉంది. ఈ కార్ ఓల్డ్ కార్. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అందరూ పిక్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ సూపర్ గా ఉంది. ఈ యూరోప్ స్ట్రీట్ లో ఉండే ఎవ్రీ బిల్డింగ్ లో కూడా ఏదో ఒక షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఈ రూట్ లోనే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ బస్సు వస్తుంది చూడండి. ఈ బస్సు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తుంది. మనం ఎయిర్పోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఈ బస్సెస్ లోనే నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాం. మనకి రియల్ ఎయిర్పోర్ట్ లో పార్కింగ్ ప్లేస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంది. ఇప్పటికీ ఈ ఎయిర్పోర్ట్ నేమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బట్ మూవీస్ షూటింగ్ చేసేటప్పుడు ఏ ఎయిర్పోర్ట్ కావాలంటే ఆ ఎయిర్పోర్ట్ నేమ్ పెడతారు. ఇప్పుడు మనం ఫ్లైట్ కి వెళ్ళడానికి ఇలానే వెళ్ళాలి.
ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం చూడండి సేమ్ రియల్ ఎయిర్పోర్ట్ లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది. మూవీ షూటింగ్ అయ్యేటప్పుడు టోటల్ ఇక్కడంతా పబ్లిక్ ని పెడతారు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకుని వచ్చి ఎయిర్పోర్ట్ మొత్తం ఫుల్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే డమ్మీ ఫ్లైట్ కనిపిస్తుంది. ఆ ఫ్లైట్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు మనకి డమ్మీ ఫ్లైట్ లానే అనిపించదు, రియల్ గానే ఫ్లైట్ ఎక్కినట్టు అనిపిస్తుంది. ఆ ఫ్లైట్ కి ఇదే బోర్డింగ్ పాయింట్. మూవీస్ లో అయితే ఈ ఫ్లైట్ సీన్ ని చాలా క్లియర్ గా క్లారిటీగా చూపిస్తారు. మనం ఫ్లైట్ లోపలికి రాగానే చూడండి ఫ్లైట్ లో మొత్తం ఎలా అయితే రియల్ గా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. ఇక్కడ ఉండే చైర్స్ కానీ లగేజ్ డెస్క్ కానీ అన్ని కూడా రియల్ గా ఉన్నాయి. ఈ ఫ్లైట్ లో ఉండే లగేజ్ డెస్క్ కూడా ఓపెన్ అవుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఈ రామోజీ ఫిలిం సిటీలో ఫ్లైట్ లోపలికి వస్తే ట్రై చేయండి. మీకు తెలుసో లేదో టోటల్ ఇష్క్ మూవీ ఈ ఫ్లైట్ లోనే షూట్ చేశారు. మనకి ఫ్లైట్ మొత్తం చూడడం కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జిట్ గేట్ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. మీలో ఎవరైనా ఫ్లైట్ ఎక్కారా? ఒకవేళ ఎక్కితే మీకు ఈ డమ్మీ ఫ్లైట్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మనం బయటికి రాగానే ఇక్కడ ఒక పెద్ద ఫ్యాన్ ఉంది చూసారు కదా. ఫిలిం టూర్ లోపల ఇలా చాలా ఫ్యాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉండే బస్సులో నెక్స్ట్ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. एग्जिट पॉइंट निकाल के ऋतिक रोशन स्टैचू लगाइए, गॉड अल्लाह होगा वो सामने देख सकते हैं। क्रिश 3 ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ హవా మహల్. ఈ హవా మహల్ లో కూడా కొన్ని మూవీ షూటింగ్స్ జరిగాయి. ఇప్పుడు మనం హవా మహల్ దగ్గరకు అయితే వచ్చాం. హవా మహల్ కి ఎంట్రన్స్ లోనే ఇలా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇక్కడ ఈ హవా మహల్ లో ఈవెంట్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఈ ప్లేస్ కి ఎంట్రీ లేదు. ఈ హవా మహల్ లోనే పవన్ కళ్యాణ్ గారి మూవీ సుస్వాగతం మూవీలో సాంగ్ షూట్ చేశారు. హవా మహల్ యొక్క డిజైన్ కానీ క్వాలిటీ కానీ మొత్తం సూపర్ గా ఉన్నాయి. ఈ హవా మహల్ లో డిజైన్ అయితే మెయిన్ అట్రాక్షన్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. హవా మహల్ పైనుంచి చూస్తే చుట్టూ రామోజీ ఫిలిం సిటీలో ఉండే ప్లేసెస్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ చూడండి రాజస్థాన్ సాంగ్స్ కి డాన్స్ వేస్తున్నారు. ఇక్కడ ఉండే డాన్స్ వేసే వాళ్ళతో పాటు ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడతో మనకి టోటల్ హవా మహల్ మొత్తం చూడడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఇలా కొంచెం ముందుకు వస్తుంటే మసాలా మహల్ జపనీస్ గార్డెన్ బస్ బోర్డింగ్ పాయింట్ రెస్ట్ రూమ్ కి వే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కింద అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. ఈ వేలో వెళ్తే మాయాలోక్ అనే ప్లేస్ కు వెళ్తాం. ఇప్పుడు మనం మాయాలోక్ దగ్గరకు అయితే వచ్చాం. ఈ మాయాలోక్ ఎంట్రన్స్ నుంచి మొత్తం కూడా ఒక కొత్త ప్రపంచంలా ఉంటుంది. ఇప్పుడు మనం మాయాలోక్ ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి రాగానే చూడండి ఏసీ వేశారు, మొత్తం పొగలు వస్తున్నాయి. మాయాలోక్ ఎంట్రన్స్ లోనే మూవీ షూటింగ్స్ కి సంబంధించి మినీ సెట్స్ కనిపిస్తాయి. ఈ మినీ సెట్స్ అన్నింటికి ఏ మూవీలో యూజ్ చేశారు మూవీ నేమ్ అండ్ హీరో ఫోటో పెట్టి కింద మినీ సెట్స్ చూపించారు. మనం ఈ ఫిలిం సిటీ టూర్ లో చూసిన షూటింగ్ స్పాట్స్ అన్నింటినీ ఇలా మినీ సెట్స్ గా చేసి ఇక్కడ చూపించారు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా మినీ సెట్స్ చూసుకుంటూ ముందుకు వెళ్దాం. మీరు ఇక్కడ చూసిన మినీ సెట్స్ ఏ మూవీలో చూసారో తెలిస్తే కామెంట్ చేయండి. మినీ సెట్స్ చూడడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మాయాలోక్ లోపలికి అయితే వెళ్తున్నాం. మాయాలోక్ లోపల మూవీ సెట్స్ గురించి అండ్ మూవీస్ షూటింగ్ చేసేటప్పుడు వాళ్ళు పడే కష్టం గురించి ఆర్ట్ డైరెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫుటేజ్ ను స్క్రీన్ పైన డీటెయిల్ గా చూపించారు. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఇది చూస్తూ ఎంజాయ్ చేయండి. మాయాలోక్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ గా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మాయాలోక్ ఎగ్జిట్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుని వస్తే పక్కనే జపనీస్ గార్డెన్ కనిపిస్తుంది. ఈ గార్డెన్ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం ఈ జపనీస్ గార్డెన్ దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ టైంలో ఇలా చుట్టూ గ్రీనరీ, చల్ల చల్లని వాటర్, పైనుంచి కిందికి పడుతున్న వాటర్ ఫాల్స్ సౌండ్స్, వీటన్నింటి మధ్యలో మనం ఆహా, ఈ ఫీలింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. మీరు ఇలా చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం సూపర్ గా ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫిల్మ్ టూర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం వల్ల అస్సలు రెస్ట్ ఉండదు. సో ఇక్కడికి వచ్చేసరికి క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు.
జపనీస్ గార్డెన్ టోటల్ వ్యూ చూడండి, సూపర్ గా ఉంది. అండ్ ఇక్కడ అందరూ చూడండి వాటర్ లో కాలు పెట్టుకుంటూ రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడతో మనకి జపనీస్ గార్డెన్ మొత్తం చూడడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ అస్కర్ గార్డెన్. అస్కర్ గార్డెన్ కి ఈ బస్ లోనే వెళ్ళాలి. ఇప్పుడు మనం అస్కర్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదంతా కూడా అస్కర్ గార్డెన్ కి ఎంట్రన్స్. అస్కర్ గార్డెన్ లో కూడా మనం కంపల్సరీగా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. బటర్ఫ్లై మ్యూజియం, బటర్ఫ్లై గార్డెన్, బర్డ్ పార్క్, కలర్స్ గార్డెన్, క్రిపాల్ కేవ్, సన్ ఫౌంటేషన్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ బటర్ఫ్లై పార్క్. ఈ బటర్ఫ్లై పార్క్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి బటర్ఫ్లై పార్క్ లోపలికి అయితే వెళ్దాం. బటర్ఫ్లై పార్క్ లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి మనకి కొన్ని బటర్ఫ్లైస్ అయితే కనిపించాయి. ఈ బటర్ఫ్లైస్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఈ పార్క్ లో మూవీస్ షూటింగ్ చేసేటప్పుడు ఇక్కడుండే బటర్ఫ్లైస్ మాత్రమే కాకుండా గ్రీన్ స్క్రీన్ లో ఇంకా బటర్ఫ్లైస్ ని యాడ్ చేస్తారు. ప్రెసెంట్ ఇప్పుడు నార్మల్ గా కూడా బటర్ఫ్లైస్ ఎక్కువగానే ఉన్నాయి. బట్ మూవీలో మాత్రం ఇంకా గ్రీన్ స్క్రీన్ లో ఎక్కువగా యాడ్ చేస్తారు. చూడండి బటర్ఫ్లైస్ అన్ని ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఈ బటర్ఫ్లై పార్క్ మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా ఫొటోస్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. బటర్ఫ్లై పార్క్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే ఇక్కడ చూడండి క్యాప్చర్ యువర్ ఫెదర్డ్ మూమెంట్స్ అని పెట్టి ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు రాగానే వింగ్స్ ఉండే ప్లేస్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వింగ్స్ ని చూడడానికి మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం. వింగ్స్ అన్ని చూడడం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ ని ఆర్టిఫిషియల్ గా పెట్టారు. బట్ మనం చూస్తున్నంత సేపు కూడా రియల్ గా వాటర్ ఫాల్స్ చూస్తున్నట్లు ఫీల్ అవుతాం. అంత సూపర్ గా ఉంది. ఏవైనా వాటర్ ఫాల్స్ మూవీ షూటింగ్స్ ఉంటే ఇక్కడే తీస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి హంసలు కనిపిస్తున్నాయి. ఈ హంసలు అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే కయూగా డక్స్ కనిపిస్తాయి. ఈ డక్స్ లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇలా కొంచెం ముందుకు వెళ్తే ప్యారెట్స్ పార్క్ కనిపిస్తుంది. ఇందులో అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ నేమ్స్ తో ప్యారెట్స్ ఉంటాయి. ఈ ప్యారెట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడతో మనకి ప్యారెట్స్ పార్క్ మొత్తం చూడడం కంప్లీట్ అయింది. ఈ ప్యారెట్స్ పార్క్ చాలా బాగుంది కదా. మనం ఎప్పుడు చూడని ప్యారెట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఫ్రీ రేంజ్ బర్డ్స్ పార్క్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మొత్తం అన్ని డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. బర్డ్స్ అన్ని మనం చూడడం చాలా రేర్. ఇటువంటి బర్డ్స్ మనకు బయట ఎక్కువగా కనిపించవు. ఇలా ఎక్కడికైనా పార్క్స్ కి వెళ్ళేటప్పుడు బర్డ్స్ అన్నింటినీ ఒకే దగ్గర చూస్తాం. ఈ బర్డ్స్ పార్క్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి ఉండే బర్డ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి చూడండి ఆస్ట్రిచ్ ఎగ్స్. ఈ ఎగ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయేమో కానీ రియల్ గా చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ క్రిపాలు కేవ్స్. మనం ప్రెసెంట్ ఈకో జోన్ దగ్గర ఉన్నాం. మనం ఈ ఈకో జోన్ లో ఉండే ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ యురేకా. క్రిపాలు కేవ్స్ కు వెళ్లే రూట్ లో ఈ ప్లేస్ కనిపిస్తుంది. చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఈ వాటర్ ఫౌంటైన్ చుట్టూ మొసళ్ళు, డక్స్, ఫ్రాగ్స్ ఉన్నట్లు చాలా బాగా పెట్టారు. నెక్స్ట్ మనం క్రిపాల్ కేవ్స్ దగ్గరికి వచ్చాం. ఈ కేవ్స్ లో అన్ని కూడా బుద్ధులకు సంబంధించిన గుహలు ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళ గుహలలో వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన విగ్రహాలు ఏ విధంగా పెట్టుకుంటారు అనేది మొత్తం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్దాం. మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే లోపల మొత్తం కూడా గోడలపైన చెక్కిన శిల్పాలు ఒక్కొక్కటి కనిపిస్తాయి. ఈ శిల్పాలన్నీ చాలా రియలిస్టిక్ గా అండ్ నేచురల్ గా కనిపిస్తాయి. వీటన్నింటిని చూస్తూ మనం కొంచెం ముందుకు వెళ్తుంటే ఈ శిల్పాలను తయారు చేస్తున్నట్లు ఇక్కడ యానిమేషన్ లో పెట్టారు చూడండి. ఇక్కడ చూడండి 1 minute షో ప్లే అవుతుంది. ఎవ్రీ 1 minute కి కూడా ఇక్కడ షో ప్లే అవుతూనే ఉంటుంది.
ఇక్కడతో మనకి కేవ్స్ మొత్తం చూడడం కంప్లీట్ అయింది. అలాగే ఈ 1 minute షో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనం క్రిపల్ కేవ్ ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే హ్యాండ్ తో చెక్కిన బుద్ధుడి శిల్పాలు కనిపిస్తాయి. చూసారు కదా, ఇప్పుడు మనం ఈ ఎగ్జిట్ నుంచే బయటకు వచ్చాం. నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ సన్ ఫౌంటైన్ అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి బస్ బోర్డింగ్ పాయింట్ కూడా ఇదే. ఇదే సన్ ఫౌంటైన్. ఈ ప్లేస్ అయితే చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చుట్టూ మొత్తం కూడా వాటర్ ఫౌంటైన్. ఈ వాటర్ ఫౌంటైన్ పైన గుర్రాలు చూస్తుంటేనే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. పిక్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సన్ ఫౌంటైన్ ముందు ఐ లవ్ రామోజీ ఫిల్మ్ సిటీ అని పెట్టారు. ఇక్కడ నుంచి ఫోటో తీసుకుంటే ఐ లవ్ రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు సన్ ఫౌంటైన్ కూడా క్లియర్ గా పడుతుంది. ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్ని చూడడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనల్ని మూవీ మ్యాజిక్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మిస్ అయిన షోస్ ని కవర్ చేసుకోవచ్చు. ఇది సితారా హోటల్. రామోజీ ఫిల్మ్ సిటీలో స్టే చేయాలనుకునే వాళ్ళు ఇలా హోటల్స్ లో ఉంటారు. ఈ ఫౌంటైన్ చూసారు కదా, మనం స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు బస్సులో చెప్పారు. ఈ ఫౌంటైన్ దగ్గరనే ఖడ్గం మూవీలో గోవింద గోవింద సాంగ్ షూటింగ్ చేశారు. ఇప్పుడు మనం మూవీ మ్యాజిక్ దగ్గరికి అయితే వచ్చాం. మూవీ మ్యాజిక్ లో ఉండే ప్లేసెస్ ఫిల్మీ దునియా స్టంట్ షో స్టార్టింగ్ లోనే చూసాం. సో ఇప్పుడు మనం యాక్షన్ థియేటర్ దగ్గరికి వెళ్దాం. యాక్షన్ థియేటర్ ఎంట్రన్స్ 2 minutes లో క్లోజ్ అవుతుంది. ఇదే యాక్షన్ థియేటర్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనం యాక్షన్ థియేటర్ లోపలికి వెళ్ళాలి. ఈ యాక్షన్ థియేటర్ లో మూవీస్ ఎలా తీస్తారు, అలాగే గ్రీన్ స్క్రీన్ పెట్టి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్ ఎలా యాడ్ చేస్తారు, అలాగే దానికి సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఇస్తారు అనేది ఈ యాక్షన్ థియేటర్ లో చాలా క్లియర్ గా చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు డీటెయిల్ గా ఎలా చూపిస్తారో చూద్దాం. మీరు కూడా నాతో పాటు చూసేయండి. లోపల హాల్ మొత్తం చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా మంది కూర్చోడానికి స్పేస్ ఉంది. My name is Aarti Sunil Patil. I am from Sanand. I am Anjali from Delhi. I am Nikita from Hyderabad. Yes, madam. अभी आप तीनों को जाना है स्टार रूम के अंदर कॉस्ट्यूम के लिए. Please get inside the star room and on red bike, please. Yes, madam. अभी आप तीनों हीरोइंस नहीं हो. कहानी में ट्विस्ट है. अभी आप तीनों बैंक रॉबर्स हो. चोरी करके भाग रहे मैडम, हंसना नहीं है. बैकग्राउंड प्लीज. बैकग्राउंड आ गया. अभी तीनों मैडम मुंबई हाईवे के ऊपर गाड़ी चला रहे हैं. रेस करें मैडम, टेंशन चाहिए. पिकनिक नहीं है मैडम, हंसना नहीं है. It's not a picnic madam, don't smile. Race the bike continually. As you can see here, we are using a green screen to change the background of the actors. This type of event is known as the chroma effect. अब देख सकते हैं यहाँ पे हम यूज कर रहे हैं ग्रीन स्क्रीन की मदद. इसी ग्रीन स्क्रीन की मदद से पूरा बैकग्राउंड यहाँ पे चेंज कर रहे हैं. इस तरीके का एफेक्ट को हम कहते हैं. నెక్స్ట్ మనం ఇంకో హాల్ లోకి వెళ్తున్నాం. ఈ హాల్ లో సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తారు, దేంతో క్రియేట్ చేస్తారు అనేది మొత్తం కూడా చూపిస్తారు. Very good, right. Now we are going to watch a short video on the screen. Please. जब मैं बोलूंगा तभी स्टार्ट करना. सर फाइटिंग चालू करिए. रेडी मैडम, चालू करिए मिक्सर. खेलना है आपको. बीच बीच में पानी चालू करना है. एंड देखिए आपने हमारे साथ आने वाले पर्दे के ऊपर एंड देयर स्टार्ट द स्क्रीन नाउ. As you can see here, yes madam, get ready now. On your knees, घुटनों पे बैठ जाइए. On your knees. हीरोइंस को नहीं, पीछे पायलट कार को देखो. हाथ ऊपर करिए. नीचे देखो, नीचे नीचे देखना है. तैयार में रहिए. Get ready now. नीचे देखना है. Shoot now. मिस कर दिया, बुलेट छूट गया. हो गया आपका काम. Yes, ready madam, तैयार. నెక్స్ట్ హాల్లో స్క్రీన్ పైన సౌండ్స్ యాడ్ చేసి, అలాగే ఇంతకు ముందు బైక్ రైడ్ చేశారు కదా, అది కూడా యాడ్ చేసి ఒక మూవీలా చూపిస్తారు.
ఇప్పుడు మనం యాక్షన్ థియేటర్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. యాక్షన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మనం బయటకు వచ్చేసరికి కొంచెం చీకటి పడింది. సో లైట్స్ అన్ని ఆన్ చేశారు. చూడండి కలర్ఫుల్ గా ఉన్నాయి అన్ని లైట్స్ కూడా. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ యురేకా. ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి యురేకా దగ్గరికి వెళ్దాం. యురేకాని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం నైట్ టైం వస్తే ఇలా లైవ్ లో డాన్స్ పర్ఫార్మెన్సెస్ జరుగుతాయి. ఈ డాన్స్ పర్ఫార్మెన్సెస్ కి అందరూ కూడా ఫిదా అయిపోతారు. అంత సూపర్ గా ఉంటాయి. రామోజీ ఫిలిం సిటీకి వచ్చే వాళ్ళు ఈ నైట్ టైం జరిగే లైవ్ పర్ఫార్మెన్సెస్ ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ జరుగుతున్న లైవ్ పర్ఫార్మెన్సెస్ చూడడానికి ఎంత మంది రష్ ఉన్నారో చూడండి. అందరూ కూడా ఈ లైవ్ పర్ఫార్మెన్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. లైవ్ పర్ఫార్మెన్సెస్ చూడడం కంప్లీట్ అయిన తర్వాత ఫన్ డస్టన్ అనే ప్లేస్ కి వెళ్తున్నాం. ఈ ఫన్ డస్టన్ లో స్నేక్స్ అండ్ లాడర్స్, దాదాజిన్స్ ఆర్క్, దాదాజిన్ లైవ్ షో, అడ్వెంచర్ ల్యాండ్, బోరాసురా, టాయ్ ల్యాండ్, రెయిన్ డాన్స్ ఉంటాయి. సో ఫన్ డస్టన్ ప్లేస్ కి ఈవినింగ్ టైంలో వెళ్తే నైట్ వరకు ఈ గేమ్స్ అన్ని కవర్ చేయొచ్చు. ఫన్ డస్ట్ మొత్తం చూడడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం యురేకా దగ్గరికి వచ్చాం. యురేకా దగ్గర ఈఫిల్ టవర్ ఉంది. చూడడానికి చాలా బాగుంది. ఈఫిల్ టవర్ పక్కనే డీజే ఇన్స్ట్రుమెంట్స్ వెహికల్స్ అయితే చూడండి చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక మహల్ ఉంది. ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్ తో వెలిగిపోతుంది. చూడడానికి అయితే చాలా సూపర్ గా ఉంది. ఈ మహల్ చుట్టూ మొత్తం కూడా కలర్ఫుల్ లైటింగ్స్ పెట్టారు. నైట్ టైం అయితే ఈ ప్లేస్ ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ప్లేస్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యూజికల్ గ్లో గార్డెన్ దగ్గరికి వచ్చాం. ఎంట్రన్స్ అయితే లైటింగ్స్ తో అదిరిపోయింది. ఈ లైటింగ్స్ అన్ని దాటుకుంటూ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తుంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. లోపలికి రాగానే టోటల్ వ్యూ అయితే చూడండి సూపర్ గా ఉంది. ఇక్కడ ఉండే సెటప్ కానీ కలర్ఫుల్ లైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. నైట్ టైం అయితే ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ ప్లేస్ ని మీరు కొంచెం వెలుతురుగా ఉన్నప్పుడు చూసినా సరే ఏమంతగా అనిపించదు. బట్ ఈవినింగ్ కొంచెం చీకటి పడిన తర్వాత ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వస్తే మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే మీరు రామోజీ ఫిలిం సిటీకి వస్తే ఫస్ట్ యురేకా మాత్రం ఎక్స్ప్లోర్ చేయకూడదు. అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత యురేకా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఇలా కలర్ఫుల్ లైటింగ్స్ మధ్య యురేకా ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ లో జులై మూవీలో సాంగ్ షూటింగ్ చేశారు. దీని పక్కనే డీజే సెటప్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ఈ డీజే దగ్గర ఉండే సాంగ్స్ కి మ్యూజిక్స్ కి ఫుల్ చిల్ అవుతున్నారు.
ఇక్కడతో మనకి ఫిలిం సిటీ మొత్తం చూడడం కంప్లీట్ అయింది. మనం స్టార్టింగ్ లో ఎక్కడైతే బస్సు ఎక్కామో ఇప్పుడు మనల్ని అక్కడే డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జిట్ అయిపోవడమే. మేమైతే రామోజీ ఫిలిం సిటీ టూర్ 1 డే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మీకు ఈ రామోజీ ఫిలిం సిటీ అన్ని ప్లేసెస్ లో ఏ ప్లేస్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.